వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఆర్ఆర్ న్యూస్ ఫ్లాష్ సర్వే 2023 సంబంధించి ఎన్నికల సర్వేలో భాగంగా ప్రస్తుతం మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సర్వేను రిలీజ్ చేయడం జరుగుతుంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్లోని 9 అసెంబ్లీల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కేవలం ఎల్లారెడ్డిలో మాత్రం జాజుల సురేందర్ కాంగ్రెస్ విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలలో ఆయన కూడా టీఆర్ఎస్లో చేరడంతో మొత్తం 9 అసెంబ్లీలు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్ఆర్ న్యూస్ వారు సేకరించిన శాంపిల్స్ మొత్తం 28,762 మంది. అందులో మహిళలు 13,687, పురుషులు 15,075. ఏజ్ ఫ్యాక్టర్ కనుక చూస్తే 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్కు వారి 9,769, 40 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మధ్య వయస్కులై 10,265, 60 ఆ పైన సంవత్సరాలు కలిగిన ఏజ్ కలిగిన వారి 8,728, మొత్తం 28,762 శాంపిల్స్ సేకరించడం జరిగింది. మొత్తం 9 నియోజకవర్గాల వారీగా 2,700 నుండి 3,200 మధ్యలో ఒక్కో నియోజకవర్గం నుంచి శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఇక నిజామాబాద్ రాజకీయం కనుక ఒకసారి పరిశీలిస్తే 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కేసీఆర్ కూతురు కవితపై ఎంపీగా గెలవడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మరొక ఇంఫాక్టర్ ఇక్కడ ఏంటంటే సీఎం కేసీఆర్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుండి పోటీ చేస్తుండడం రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. నియోజకవర్గాల వారీగా ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే ఫస్ట్ ఆర్మూర్లో ముఖ్యంగా త్రిముఖ పోరు ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఇక్కడ త్రిముఖ పోరు ఉంది. అయితే జీవన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండడం, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి బలమైన క్యాడర్ కలిగి ఉండడం, బలమైన స్థానిక నేత కావడం, అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ అండదండలు పుష్కలంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ అతడు రీసెంట్గా బీజేపీ నుండి కాంగ్రెస్లో వెళ్ళడం మైనస్గా మారుతుంది. అదేవిధంగా వినయ్ రెడ్డి జీవన్ రెడ్డికి సన్నిహితుడు అన్న అపవాదు కూడా అతనికి మైనస్గా మారి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఉమ్మడి నిజామాబాద్లోని మరొక ముఖ్యమైన నియోజకవర్గం బాల్కొండ. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి సునీల్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ప్రధానమైన పోటీ నెలకొని ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు కల్వకుంట్ల కవితకు సన్నిహితుడు అన్న పేరుతో అతడు పోటీలో నుండి దూరం చేస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య బలమైన పోటీ ఉన్నప్పటికీ వేముల ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ప్రజా వ్యతిరేకత బలంగా ఎదుర్కోవడం, ఏలేటి అన్నపూర్ణమ్మ గారి అనుభవం ఆమెకు బలంగా కలిసి వచ్చి బీజేపీ విజయం సాధించడానికి దోహదపడుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరో ముఖ్యమైన నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే ఈ స్థానంలో కాంగ్రెస్ మైనారిటీ నేత షబ్బీర్ అలీకి టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నది. బీజేపీ నుంచి లోకల్ లీడర్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా ఇద్దరు వైశ్యులే పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ గణేష్ గుప్తా పోటీ చేసినప్పటికీ ఇక్కడ అభివృద్ధి చేయలేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత, దానికి తోడు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడు అన్న వ్యతిరేకతతో బిగాల గణేష్ గుప్తా పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఈసారి షబ్బీర్ అలీ స్థానికుడు కాకపోయినప్పటికీ ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నప్పటికీ షబ్బీర్ అలీ 3వ స్థానంలోనే ఉండే అవకాశం అధికంగా ఉంది. ఇక్కడ ధర్మపురి అరవింద్ బలమైన క్యాడర్, అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి బలమైన క్యాడర్ వలన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు 25,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మరొక నియోజకవర్గం నిజామాబాద్ రూరల్.
ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో త్రిముఖ పోరు ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి దినేష్ కులాచారి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి రేక్లపల్లి భూపతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజామాబాద్ రూరల్లో ప్రధానంగా బీసీ, ముఖ్యంగా మునూరు కాపుల ఓట్లే ప్రధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ బీసీ ఓట్లతో పాటు బలమైన బీజేపీ క్యాడర్ కలిగి ఉండడం, ధర్మపురి అరవింద్ సామాజిక వర్గం, దినేష్ కులాచారి కూడా మున్నూరు కాపు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు కలిసి వచ్చి స్వల్ప మెజారిటీతో దినేష్ కులాచారి గారు ఈసారి విజయం సాధించబోతున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ పైన ఉన్న వ్యతిరేకత వల్ల అతడుకు ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చకు వస్తున్న మరొక ముఖ్య నియోజకవర్గం కామారెడ్డి. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సీఎం కేసీఆర్, కాబోయే సీఎం అని చెప్పుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి పైన స్పెషల్ ఫోకస్ ఏర్పడింది. అయితే ఇక్కడ బీజేపీ నుంచి స్థానిక అభ్యర్థి కోటిపల్లి వెంకటరమణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బలమైన నేత కావడం, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ బలమైన క్యాడర్ని ఏర్పరచుకోవడం అనేది కోటిపల్లి వెంకటరమణారెడ్డికి కలిసి వచ్చే అంశం. అయితే సీఎం కేసీఆర్ గజ్వెల్లో చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి బీజేపీకే ఓటేయండి అని చెప్పేసి కోటిపల్లి వెంకటరమణారెడ్డి గారు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తాను సీఎం అభ్యర్థిని కాబట్టి సీఎంపై పోటీ చేస్తానే ఉద్దేశంతో ఇక్కడ రెండో నియోజకవర్గంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ విజయావకాశాలు స్వల్పంగా ఉన్నాయి. ఇక్కడ స్థానిక అభ్యర్థి కోటిపల్లి వెంకటరమణారెడ్డి గారు బలమైన నేత కావడం వల్ల అతను స్వల్ప మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెండో స్థానంలో మాత్రం సీఎం కేసీఆర్ రెండో ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారికి డిపాజిట్ రావడం కూడా కష్టమే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మరొక ముఖ్య నియోజకవర్గం ఎల్లారెడ్డిలో గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన బీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు గారు పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి రాకపోవడంతో బీజేపీలో చేరిన సుభాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు వివిధ కోణాల నుంచి బలమైన అభ్యర్థులు అయినప్పటికీ కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ పార్టీ మారి డెవలప్మెంట్ చేయలేకపోవడం అనేది ప్రధాన వ్యతిరేకతలుగా ఉండడం వలన ఇక్కడ కాంగ్రెస్కు అనుకూలించే అంశం. బీజేపీ అభ్యర్థి బలమైన వ్యక్తి అయినప్పటికీ క్యాడర్ కొంత తక్కువగా ఉండడం వలన ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్లోని మరొక నియోజకవర్గం బాన్సువాడ. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా స్థానికేతరులే కావడం పోచారం శ్రీనివాసరెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులపైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, అయినప్పటికీ ఇక్కడ శ్రీనివాసరెడ్డి చేసిన డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆయన వ్యక్తిత్వం కావచ్చు ఆయన గెలుపుకు దోహదపడే అంశాలుగా చెప్పవచ్చు. ప్రత్యర్థులిద్దరూ స్థానికేతరులే కావడం పోచారం శ్రీనివాసరెడ్డికి కలిసి వచ్చే అంశం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ గెలిచే ఏకైక నియోజకవర్గం బాన్సువాడ మాత్రమే. మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలవడం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలకమైన మరొక నియోజకవర్గం బోధన్. ఇక్కడ బోధన్ నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి వడ్డీ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మైనారిటీ ఓట్లు అధికంగా ఉండడం అయినప్పటికీ షకీల్ రీసెంట్గా వారితో కలహాలు, అంతర్గత విభేదాలు, గవర్నమెంట్ పనిచేయకపోవడం అనే వ్యతిరేకతను బలంగా ఎదుర్కొంటున్నారు. ఇది కాంగ్రెస్కు లాభించే అంశంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన వడ్డీ మోహన్ రెడ్డి బలమైన లీడర్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో రీసెంట్గా పార్టీలో చేరి పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడం వలన బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం సాధించడానికి మార్గం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక్కడ ఈసారి కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్లోని మరొక నియోజకవర్గం జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ నుండి అరుణతార, కాంగ్రెస్ నుంచి లక్ష్మీకాంతరావు, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి అరుణతార, ఆమె మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ విజయం సాధించడానికి 100% అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్లో ఆర్ఆర్ ఫ్లాష్ న్యూస్లో బీజేపీ మొత్తం 6 సీట్లు ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, జుక్కల్లో విజయం సాధిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ 2 చోట్ల ఎల్లారెడ్డి, బోధన్లో విజయం సాధిస్తుంది. గత ఎన్నికల్లో 8 చోట్ల విజయం సాధించిన టీఆర్ఎస్ ఈసారి కేవలం బాన్స్వాడ ఒక్కటి మాత్రమే దక్కించుకుంటుంది.